సుమారుగా ఒక 389 ఒక రమారమి 400 మెంబర్స్ దాకా హోమ్ క్వారంటైన్లో ఉన్నారండి. కాకపోతే రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఏసిమ్టమాటిక్ ఉండి శరీరంలో ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ సమస్యలు కానీ లేనివారు, వయస్సు పరంగా కూడా యాక్టివ్ వర్కింగ్ ఏజ్లో ఉన్న అడల్ట్స్ కానీ వీళ్ళందరినీ కూడా వీ విల్ బీ ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ హోమ్ ఐసోలేషన్. అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తూ వాళ్ళ డేటా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయంలోని ఏఎన్ఎంకి పుష్ అవుతుంది. అర్బన్ అయితే, రూరల్ అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎన్ఎంకి మొబైల్లో పుష్ అవుతుంది. అందరు ఏఎన్ఎంస్కి ఒక యాప్ ఉంటుంది. సో ఏఎన్ఎంస్ డైలీ వన్స్ దే విల్ గో అండ్ చెకప్, అంతా బాగుందా, మీరు బాగున్నారా అన్నది ఒక పద్ధతి ఒక విధంగా ట్రాక్ చేయటం. రెండోది, ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టు బిగిన్ విత్ వీ విల్ బి గివింగ్ ఏ ప్యాంప్లెట్. దాంట్లో మాకు జీవీఎంసీ అయితే జీవీఎంసీ కంట్రోల్ రూము, రూరల్ అయితే రూరల్ కంట్రోల్ రూమ్తో పాటు సీఎం గారు ఇప్పుడు 104 పాపులరైజ్ చేస్తున్నారు. బహుశా అది ఇవాళ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు నిన్నే డాష్ బోర్డ్స్ అవి రెడీ అయినాయి. సో ఎనీ పర్సన్ కెన్ కాల్ 104. సో దీంట్లోకి వాళ్ళు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, వర్సనింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉన్నా ఇమీడియట్గా దే కెన్ కాల్. ఆల్ వార్డ్స్లో కూడా మనము వెహికల్స్, అంబులెన్సెస్ పొజిషన్ చేశాం కాబట్టి దే విల్ బి ఇమీడియట్లీ రెస్పాండెడ్. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి కిట్స్ కొన్ని చోట్ల వాలంటరీ కాంట్రిబ్యూషన్స్తో వస్తున్నాయి మనకి. బట్ ద బేర్ మినిమమ్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఈస్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి అవసరం ఉంటుంది. సో అన్ని భారీ స్థాయిలో మనం కూడా ప్రొక్యూర్ చేయడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో వేర్ ఎవర్ పాసిబుల్ వీ ఎంకరేజ్ ద పీపుల్ టు బై. ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. తర్వాత వాళ్ళకి మా తరపు నుంచి మాత్రం డెఫినెట్గా వీ విల్ గివ్ ది అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, ఈ మల్టీవిటమిన్ బేసిక్ మెడిసిన్స్, జింకోవిట్ కానీ ఇవి. సో వీటిని హోమ్ ఐసోలేషన్ ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో కొంత ఆల్రెడీ చేసినప్పటికీ కూడా మెల్లిగా వైజాగ్లో మనం స్లోలీ వీఆర్ ప్రమోటింగ్. నెక్స్ట్ 1 వీక్లో మాత్రం ఎక్కువ హోమ్ ఐసోలేషన్ పెడతాం. ఈ కిట్స్ కూడా బెస్ట్ మోడల్స్ ఉంటే మనం డెఫినెట్గా కొంతమంది సిఎస్ఆర్లో కానీ ఏదైనా వాళ్ళని ప్రొవైడ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. ఆక్సిజన్ షార్టేజ్ కూడా ఎక్కువగా ఉంది అని వెంటిలేటర్, అదే పూర్తిగా వాస్తవం అండి. ఆక్సిజన్ షార్టేజ్లో ఇన్ఫ్యాక్ట్ విశాఖలో ఉన్న లిండే కంపెనీనే మ్యాక్సిమం ఇతర జిల్లాలకు కూడా సప్లై చేసేది. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. డి టైప్ సిలిండర్స్ వాడతాం మనం. సో డి టైప్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ మన దగ్గరే ఉన్నారు. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏం చేశారంటే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వైర్మెంటు చాలా హాస్పిటల్స్లో సిలిండర్స్ కాకుండా ట్యాంక్స్ కట్టించాం. ఉదాహరణకి గీతం ఎన్ఆర్ఐ హాస్పిటల్స్లో ఒక 30,000 లీటర్ల మన 30 KL ట్యాంక్స్ మనం పైన కట్టించడం వలన మాటిమాటికి సిలిండర్స్ చేంజ్ చేసుకోవటం కాకుండా డైరెక్ట్గా దాని నుంచే మ్యానిఫోల్డ్ ద్వారా సప్లై అవుతుంది. సో అది సెకండ్ మెజర్ మనం తీసుకున్నది. మూడోది వచ్చేటప్పటికి అంటే ఈ రీఫిల్లింగ్ కూడా వీళ్ళే చేస్తారు. సో లిండే ఏజెన్సీ మెజారిటీ, ఇంకొకళ్ళు 2 ఏజెన్సీస్ ఉన్నారు కానీ లిండే ఈజ్ ద మెయిన్ ఏజెన్సీ. మూడోది వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సప్లయర్స్ ఉన్నారు. ఇండస్ట్రీస్కి సప్లై చేసే ఆక్సిజన్ వాళ్ళ ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని కూడా మెడికల్ ఆక్సిజన్కి కన్వర్ట్ చేసి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా అన్ని జిల్లాలకి కేటాయించారు దేశవ్యాప్తంగా. దానిలో కూడా మనకు అదనంగా కొన్ని సిలిండర్స్ వచ్చినాయి. సో దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డెర్త్ ఆఫ్ ఆక్సిజన్ అని, అది మాత్రం పూర్తిగా వాస్తవం. బెడ్స్ సామర్థ్యం 5,000 సార్, ఏమైనా పెంచుతున్నారా? తర్వాత చాలా మంది దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏంటంటే ఏదో అంబులెన్స్ వచ్చిందని చెప్తున్నారు, వెళ్తున్నారు, తిరిగి 1 డేకి మళ్ళీ తిరిగి హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేదంట, ఇంటి దగ్గర ఉండమంటున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో మనకు అసలు సామర్థ్యం ఎంత మీద ఉంది, ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్? ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లు యాజ్ ఆన్ టుడే వీఆర్ ఎట్ 4,500, అంటే 4,4,1,1 కరెక్ట్ ఫిగరు. బట్ అనదర్ 1 or 2 డేస్లో వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు 7,000 ఫిగర్. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 1 వీక్ చాలా ఇంటెన్స్గా ఎక్సర్సైజ్ జరిగింది హాస్పిటల్స్ అన్నీ గుర్తించడంలో. 22 హాస్పిటల్స్ ఫైనల్గా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్గా డిక్లేర్ చేస్తున్నాం. 1 or 2 డేస్లో వీ విల్ బి డిక్లేరింగ్ దట్. మొదట్లో మనం ఆల్రెడీ కొన్ని నోటిఫై చేసాం 6 హాస్పిటల్స్ March, April మాసంలో. దాన్ని అప్పటి పరిస్థితులకు అవి సరిపోయినాయి. బట్ నా ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో వీ విల్ బి గోయింగ్ ఫర్ అనదర్ 6+ కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ 16 హాస్పిటల్స్ని అదనంగా యాడ్ చేస్తున్నాం. సో జిల్లా కోవిడ్ ఆసుపత్రులు 2 కేటగిరీస్లో ఉంటాయి, ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ.
ఏలో నేను చెప్పినట్లు 22 ఉంటాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వానివి 8 ఉన్నాయి, ప్రైవేట్వి ఒక 14 ఉన్నాయి. ప్రైవేట్ కేటగిరీ బి హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఈ కేటగిరీ ఏ అనేది పూర్తిగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్. అంటే అక్కడ కోవిడ్ తప్ప ఇంకేది ట్రీట్ చేయరు. మీరు కోవిడ్ లేకుండా కడుపు నొప్పితో వెళ్ళినా మీరు రిజెక్ట్ అవుతారు అక్కడ. అది ఎందుకంటే అక్కడ ఓన్లీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు. సో ఆ సౌలభ్యం కోసమే వీ విల్ గివ్ ఏ డీటెయిల్ ప్రెస్ నోట్. అది హాస్పిటల్స్ దాదాపు వారం కిందటే రెడీ అయినాయి, కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వన్స్ నోటిఫై చేసే ముందు మా ఏర్పాట్లు పూర్తయినాక నోటిఫై చేయాలనే ఉద్దేశంతో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. కేటగిరీ బీకి వచ్చేటప్పటికి ఈ హాస్పిటల్స్లో బోత్ కోవిడ్ వార్డ్స్ ఉంటాయి, నాన్ కోవిడ్ కూడా ఉంటాయి. సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉన్న వెసులుబాటు ఉన్న హాస్పిటల్స్ ఇవి. సో ఇక్కడ మీరు కడుపులో నొప్పి అని, లేకపోతే చెవులో పోటని, లేకపోతే ఇంకో బాధ ఉందని, చిన్న మైనర్ ఫ్రాక్చర్ అని, ఏ ప్రాబ్లమ్స్తో అయినా మీరు వెళ్ళొచ్చు. కోవిడ్ అయితే కోవిడ్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు, నాన్ కోవిడ్ అయితే నాన్ కోవిడ్లో ఉంటారు. సో కేటగిరీ ఏ ప్లస్ కేటగిరీ బి కలిపి వీ విల్ బి రీచింగ్ ఏ కెపాసిటీ ఆఫ్ 7,100. ఇందులోనే మనకి కావాల్సిన ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానీ, మనకు కావాల్సిన క్రిటికల్ కేర్ బెడ్స్ అంటే 3 లైన్స్ ఉన్న క్రిటికల్ కేర్ ఐసీయూ బెడ్స్ కానీ, మనకు కావాల్సిన వెంటిలేటర్స్ కానీ ఈ 7,200 తోటి పూర్తిగా మన పీక్ లోడ్ కూడా హ్యాండిల్ చేయగలం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ 5 to 7% నీడ్ హాస్పిటలైజేషన్. కోవిడ్ వస్తే హాస్పిటల్లో చేరాలన్నది సాధ్యపడే విషయం కూడా కాదు, మరి ముఖ్యంగా అవసరం కూడా లేదు. చాలామంది ఆన్ దేర్ న్యాచురల్ కోర్స్ మళ్ళీ సెకండ్ టైం టెస్టింగ్ కూడా తీసేశారు ఐసీఎంఆర్. ఒకప్పుడు మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ రోజు టెస్ట్ చేయాలి, మళ్ళీ 14 రోజుల తర్వాత 2 టెస్టులు చేయాలి, అప్పుడే డిశ్చార్జ్ చేయాలన్నారు. ఆ ప్రోటోకాల్ 14 రోజుల తర్వాత ఒక టెస్ట్కే పరిమితం చేశారు. ఇప్పుడు రీసెంట్గా 14ని 7 డేస్కి తగ్గించారు. ఫైనల్గా రీసెంట్ గైడ్ లైన్స్ ఆర్ దెర్ ఈస్ నో టెస్టింగ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ 7 days. సో దట్ ఈస్ రిటర్న్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే ఉంది. సో బేసికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ 5 to 7% రిక్వైర్ హాస్పిటలైజేషన్. అందరం కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎటువంటి కాంప్లెక్సిటీస్, బ్రెత్లెస్నెస్, లేకపోతే మీకు ఓల్డ్ ఏజ్ పరంగా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ దట్ యూ మెయింటైన్ హోమ్ ఐసోలేషన్. బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని ఇంట్లో ఉండి అవర్ కంట్రోల్ రూమ్స్ ఆర్ దేర్. జీవీఎంసీ 74 వార్డులు అంటే 72 ప్లస్ భీమిలి, అనకాపల్లి పాత వార్డు సిస్టమ్. ఎందుకంటే ప్రజలకు అది బాగా పరిచయం అయినటువంటిది. కొత్త వార్డ్స్లో మనం 98 కొంత ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది కాబట్టి 74 వార్డుల్లో కూడా 74 మంది స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, 74 మంది జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. దే విల్ కంటిన్యూస్లీ బీ అవైలబుల్ ఇన్ ద వార్డ్ ఆఫీసెస్. ఒక పాజిటివ్ వస్తే అతనికి హాస్పిటల్ అవసరమా లేదా అనే ఫ్యాక్టర్స్ వాళ్ళు అక్కడికక్కడే డిసైడ్ చేస్తారు. చేసి వాళ్ళని హోమ్లో ఉన్న వాళ్ళని హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడంటే మోడరేట్ కేసెస్, స్లైట్లీ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి, మేబీ కాఫ్, ఏదో ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్స్ విషయానికి వారు అడిగిన దానికి నేను మళ్ళీ వస్తాను. ఇంకా మరీ అక్యూట్గా ఉన్నవాళ్ళు, కంప్లీట్ బ్రెత్లెస్నెస్, కంప్లీట్ హైపాక్సియా ఉన్న వాళ్ళకి మాత్రం వీ విల్ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ టు హాస్పిటల్స్. దానికే ఈ 74 వార్డులో కూడా 74 అంబులెన్సులు పెట్టాం. ఆల్ 74 వార్డ్స్ హ్యావ్ 74 అంబులెన్సెస్. నాన్ కోవిడ్ పేషెంట్స్ని తీసుకెళ్ళడానికి మరొక 2 టాటా మ్యాజిక్ వెహికల్స్ ఏర్పాటు చేసాం. అంటే ఒక వార్డు స్థాయిలో 3 బళ్ళు ఉంటాయి, ఒక అంబులెన్సు, 2 నాన్ అంబులెన్సెస్. జీవీఎంసీ పరిధిలో వీ హ్యావ్ గివెన్ 5 108s. 5 108లు ఎప్పుడు స్టాండ్ బైలో ఓన్లీ ఫర్ కోవిడ్, అన్నిటికీ కలిపి కాదు. ప్లస్ ఇప్పుడు మా పాత 104s అన్నీ కూడా దే ఆర్ అండర్ గోయింగ్ రిపేర్స్. అనదర్ 27 to 30 వెహికల్స్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్. ఇవన్నీ కాకుండా ఎనీ టైమ్ ఆర్టీసీకి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. ఎనీ షిఫ్టింగ్ రిక్వైర్డ్ ప్లీజ్ యూజ్ ఆర్టీసీ విత్ సోషల్ డిస్టెన్సింగ్. 52 సీట్లలో 25 మందిని కూర్చోబెట్టి మీరు తీసుకువెళ్ళటానికి ఆర్టీసీ ఎనీ టైం పిలిచిన మరుక్షణం రీజనల్ మేనేజర్ ఈస్ గివింగ్ అస్ 20, 30, 40 బస్సెస్. సో ట్రాన్స్పోర్ట్ అనేది అంబులెన్స్ పరంగా కానీ నార్మల్ వెహికల్స్ పరంగా కానీ దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. రూరల్ ఏరియాస్లో కూడా 89 గ్రామీణ పిహెచ్సిలకి 89 బళ్ళు ఇచ్చాం మేము. ఏజెన్సీలో ఉన్న 36 పిహెచ్సిలకి 36 అంబులెన్సులు మొదటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇటీవల రిలీజ్ చేసిన అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్, బేసిక్ లైఫ్ సిస్టమ్ అంబులెన్సెస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో డర్త్ ఆఫ్ వెహికల్స్. గ్రామీణ ఆర్టీసీ డిపోల్లో ఉన్న బళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీనికి ఆర్డీఓ స్థాయిలో 4 రెవెన్యూ డివిజన్స్లో కూడా 4 కమిటీస్ని ఏర్పాటు చేసాం. ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ విల్ బి హ్యాండ్లింగ్ దిస్ డ్యూటీ ఇన్ ద రూరల్ ఏరియాస్. కాకపోతే రూరల్లో మనకి ఇంకా అంత ఇంటెన్స్ స్ప్రెడ్ లేదు. జీవీఎంసీ
లో ఉన్న స్ప్రెడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ వార్డు లెవెల్లోనే అన్ని యాక్టివిటీస్ని కూడా డీసెంట్రలైజ్ చేయటం జరిగింది. చాలా రకాలుగా ఎపిడెమియాలజిస్టులు చాలా ఇండికేషన్స్ ఇస్తున్నారు. బట్ నేను చెప్పిన మీ 7,200 బెడ్స్ అనేది పెసిమిస్టిక్ రిక్వైర్మెంట్, అంటే పీక్కి వెళితే కనుక అన్ని బెడ్స్ అవసరం అవ్వచ్చు అన్నది. కాబట్టి ముందు హాస్పిటల్స్ని సిద్ధం చేసుకుంటాం. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా క్రిటికల్ పేషెంట్సే ఉంటారు. అది లంగ్ పల్మనాలజీ కావచ్చు, అదర్ కోమార్బిడిటీస్ రిలేటెడ్ కావచ్చు. కాబట్టి ఎన్ని కేసెస్ ఉంటాయి, ఎంత పీక్కి ఎప్పుడు వెళ్తాం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ అండ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కాంపిటెంట్. బట్ పీక్ బెడ్ రిక్వైర్మెంట్ ఒక అంచనా ప్రకారం మా డిస్కషన్స్లో వచ్చిన నెంబర్ ప్రకారం బెడ్స్ని ఆ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 22 + 17, 22 కేటగిరీ ఏ, 17 కేటగిరీ బి. మరొక మోస్ట్లీ ఈ వారం పూర్తయ్యే లోపల మీడియా అందరికీ కూడా షేర్ చేస్తాం. సో దట్ పబ్లిక్ డొమైన్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉంటాయి. మండే కల్లా, నెక్స్ట్ మండే లోపలే మీకు వీ విల్ ట్రై టు గివ్, అంటే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక వీ విల్ నోటిఫై. బికాస్ నోటిఫై చేసిన మరుక్షణం ప్రజలు కూడా వాటిని విజిట్ చేయటం మొదలు పెడతారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ అనేది మాత్రం పూర్తిగా కోవిడ్కి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో అక్కడ నాన్ కోవిడ్ పేషెంట్ వెళ్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే లోపల పాజిటివ్ పేషెంట్స్ ఉన్నప్పుడు నాన్ కోవిడ్ వాళ్ళని అక్కడ చేర్చుకునే పరిస్థితి ఉండదు. కేటగిరీ బిలో ఉన్న హాస్పిటల్స్ కోవిడ్, నాన్ కోవిడ్ ఉంటాయి. అసలు ఈ రెండు కాకుండా, ఏ అండ్ బి కాకుండా మిగతా హాస్పిటల్స్ ఎవరినైనా ట్రీట్ చేయొచ్చు. సో దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మేము డీటెయిల్డ్గా మీకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది. యా, కేజీహెచ్లో మారిక్వాల్సా ఇప్పుడు ఇది అయిపోగానే చెప్తానండి. కేజీహెచ్ అనేది మనకి ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ స్పెషాలిటీస్. సో అవి అలానే కొనసాగుతాయి. కేజీహెచ్లో మనం తీసుకుంటున్నటువంటి ఆన్కలాజికల్ బ్లాక్ని సుమారు ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలతోటి వీ విల్ బీ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ కోవిడ్ బ్లాక్. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ పూర్తయింది, బెడ్స్, ఐసీయూ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేసుకుంటూ అది చాలా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది. ఆక్సిజన్ లైన్స్ వేస్తున్నారు ఇప్పుడు, నియరింగ్ కంప్లీషన్. అందుకనే ఇవన్నీ అయినాక మీకు నోటిఫై చేద్దామనే మేము వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ హోల్డ్. సో ఆ ఒక్క బ్లాక్ మాత్రం వీ విల్ బి క్రియేటింగ్ 500 బెడ్స్. ఎందుకంటే కేజీహెచ్లో ఆల్ స్పెషాలిటీస్కి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆల్ స్పెషాలిటీస్, గైనిక్ కావచ్చు, ఓబీజీ కావచ్చు, పీడియాట్రిక్స్ కావచ్చు, ఆల్ స్పెషాలిటీస్కి మనకున్న మేజర్ హాస్పిటల్. కాబట్టి ఆ 500 బెడ్స్ ఉన్న బ్లాక్ని మాత్రం కోవిడ్కి ఉంటుంది. హరిశ్చంద్ర బ్లాక్లో కూడా కొన్ని బెడ్స్ తీసుకుందామని ప్లాన్లో ఉన్నాము. వీఆర్ ఎవాల్యుయేటింగ్. బట్ డెఫినెట్గా ఈ 500 ఉంటే మిగతావన్నీ కూడా ఇది కంప్లీట్గా సెగ్రిగేట్ చేసేస్తాం. మిగతా స్పెషాలిటీస్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. సార్ ఇప్పుడు సార్ మనకి అంటే ఏర్పాట్లు ఓకే సార్. అయితే చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ రావట్లేదు, అంబులెన్స్ రావడానికే 24 hours పడుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు అయితే చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. 2-3 కేసులు అలాంటివి జరిగినాయి కూడా అల్లిపురంలోను, తాడిచెట్లపాలెం ఏరియాలోను. అంబులెన్స్ ఇన్ టైంలో లాగా వెయిట్ చేసి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అని అంటున్నారు సార్. అంటే ఈ కోవిడ్ అనుమానితుల్ని అంటే టెస్ట్ చేయటము, హాస్పిటలైజ్ చేయటము, తీసుకెళ్ళటము, ఈ స్టెప్స్లో అది ఒక స్టెప్కి నెక్స్ట్ స్టెప్కి అసలు పొంతన ఉండట్లేదు. టైమింగ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇస్తే పంపిస్తున్నామని అంటున్నారు, కానీ అది వాస్తవంగా రావట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సార్. యా, మీరు అన్నది కంప్లీట్గా నేను అగ్రీ కానండి. పార్షల్లీ దెర్ ఆర్ డిఫికల్టీస్. ఎందుకంటే అంబులెన్సెస్ మనం పూలప్ చేయగలం, కానీ అంబులెన్స్ డ్రైవర్స్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలామంది డ్రైవర్స్ మనకి కోవిడ్ అనేటప్పటికీ బ్యాక్అవుట్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 2-3 రౌండ్స్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూర్చుని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆర్టీసీ డ్రైవర్సు వెలకట్టలేని సర్వీస్ చేస్తున్నారు. మనకి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అంబులెన్సెస్ తోలుతున్నారు. బికాస్ దిస్ ఈజ్ కోవిడ్ డ్యూటీ. ఎవ్రీబడి మేము పీపీఈస్ ఇస్తున్నాము, పేషెంట్కి డ్రైవర్ క్యాబిన్కి పార్టీషన్ ఉందని మేము చెప్పి ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పుడిప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు. బట్ నౌ మీరు అన్న ప్రాబ్లం మనకి బహుశా నెక్స్ట్ 1 or 2 daysలో ఇట్ విల్ బి కంప్లీట్లీ స్టెబిలైజ్డ్. ఎందుకంటే వార్డ్ లెవెల్లోనే అంబులెన్స్ పొజిషన్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండోది, ఈ లేయర్కి కూడా బ్యాకప్ లేయర్. సపోజ్ ఆ వార్డులో ఉన్న అంబులెన్స్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉంది, మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆ వార్డు నుంచి చేస్తే దానికి సపోర్ట్గానే 108 వెహికల్స్ మళ్ళీ ఒక 5 పొజిషన్ చేశాం. దిస్ విల్ బి కంప్లీట్లీ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ జీవీఎంసీ కంట్రోల్ రూమ్. ఎవరైనా జీవీఎంసీలో నివసించే వ్యక్తి జీవీఎంసీ కంట్రోల్ రూమ్కి నాకు అంబులెన్స్ కావాలన్నప్పుడు ముందు ఆ వార్డ్ లెవెల్లో చెక్ చేస్తాం.
వార్డ్ లెవెల్లో అది లేనప్పుడు ఎంగేజ్ అయి ఉంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ అంబులెన్స్ని పుష్ చేస్తాం. పొంతన లేకపోవటం అనేది ఏం లేదండి. ఎనీ పర్సన్ హూ ఈ సిమ్టమాటిక్, దిస్ హ్యాస్ టు బి హైలైటెడ్ బై ద మీడియా ఆల్సో. ఎక్కడ నివసిస్తున్నా కూడా ఎనీ పర్సన్ హూ ఈస్ ఫీలింగ్ సిమ్టమాటిక్, అంటే ఫీవర్ కానీ, సోర్ థ్రోట్ కానీ, డ్రై కాఫ్ కానీ, స్లైట్ బ్రెత్లెస్నెస్ ఉంటే నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి విజిట్ చేయాలి. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి 74 వార్డ్స్లో ప్రతి వార్డుకి ఒక వార్డ్ హెల్త్ సెంటర్ని ఫిక్స్ చేశాం. ఆ హెల్త్ సెంటర్కి మీరు విజిట్ చేస్తే మెడికల్ ఆఫీసర్ విల్ ఎగ్జామిన్ యూ. ఇఫ్ ద మెడికల్ ఆఫీసర్ ఫీల్స్ దట్ యూ నీడ్ ఇమీడియట్ హాస్పిటలైజేషన్, వార్డ్ లెవెల్లో మేము పొజిషన్ చేసిన అంబులెన్స్లోనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా హీల్ బీ షిఫ్టింగ్. బట్ మీకు అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేవన్నప్పుడు హీ విల్ అడ్వైజ్ యూ హోమ్ క్వారంటైన్. ఎందుకంటే ఐసోలేషన్ అనే పదం మనం పాజిటివ్స్కి వాడతాం. క్వారంటైన్ ఇంకా సస్పెక్టే కాబట్టి హోమ్ క్వారంటైన్. లేదు మీకు స్లైట్ మైల్డ్ ఫీవర్ ఉంది, 100 లేదా 101 ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ ఆర్ సంథింగ్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ అండ్ మీ స్వాబ్ తీసి టెస్టింగ్ చేస్తాం. మీరు పాజిటివ్ అయితే బేస్డ్ ఆన్ ద కేటగిరీ, వెరీ మైల్డ్, ప్రీ మైల్డ్ అయితే మళ్ళీ హోమ్ ఐసోలేషనే అడ్వైస్ చేస్తాం. ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్ విల్ బి సెంట్ టు ది అంబులెన్స్. మేము కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇన్ కేస్ యూ నీడ్ హాస్పిటలైజేషన్, మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యువర్ పర్సనల్ వెహికల్, మీ దగ్గర వెహికల్ ఉండి మీరు రెడీగా ఉన్నారంటే మా కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తే పలానా హాస్పిటల్ అని ఇండికేట్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీరే వచ్చేసేయండి. ఇఫ్ యూ బ్యాడ్లీ నీడ్ అన్ అంబులెన్స్, మీరు సొంత బండి లేదు, ఎటువంటి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేవన్నప్పుడు డెఫినెట్గా వీ విల్ నౌ ఈ చేంజ్డ్ ఆర్కిటెక్చర్లో అంబులెన్సెస్ విల్ బి అవైలబుల్. సార్, ఇప్పుడు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కి అంటే చెక్ చేయించుకుందామని వెళ్తుంటే అసలు యాక్చువల్గా అక్కడే అది ఒక డిసిప్లిన్ లేకుండా అందరూ జనాలు ఉంటున్నారు. దాంతో అంటే వీళ్ళకి అనుమానంతో వెళ్తున్న వాళ్ళు అంటించుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే మంత్రి గారు ఇందాక అన్నారండి, ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు టెస్ట్ చేయించుకోకర్లేదండి. ఏ 4గిట్లోనూ ఏ సిమ్టమ్ లేదు, మార్నింగ్ లేదు సరదాగా వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. అదే సార్, అలాంటిది ఒక్క నిమిషం, అలాంటిది మనం చేయించుకోవడానికి మేము విజయ మెడికల్ సెంటర్ వీ హ్యావ్ నోటిఫైడ్. ఇవాళ ఇప్పుడే జీవో ఇచ్చారు, ప్రెస్ మీట్కి ముందే ఒక 1 hour బ్యాక్ జీవో ఇచ్చారు. మరిన్ని NABH అక్రెడిటెడ్, NABH అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ద్వారా ఇచ్చే హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్కి కానీ పర్మిషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఈ ల్యాబ్స్లో 975 రూపీస్, 950నా 750 రూపీస్ ర్యాపిడ్ యాంటీజెన్కి ఫిక్స్ చేశారు. సో ఇవి కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఈ జీవో ఇవాళే వచ్చింది జీవో. ఇది అన్ని హాస్పిటల్స్, మన జిల్లాలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుని అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. 750 రూపీస్తో వాలంటరీగా పర్సన్ కెన్ గో అండ్ గెట్ టెస్టెడ్. తర్వాత ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిమ్టమ్స్ ఉండి ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ ఈజ్ కన్ఫర్మేటరీ అండి. ర్యాపిడ్ యాంటీజెన్లో పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి పాజిటివే. ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉండి కూడా నెగిటివ్ వస్తే అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మనం RT-PCR మళ్ళీ టెస్ట్ చేయాలి. వ్యాధి లక్షణాలు ఉండాలి, అట్లీస్ట్ 2 or 3 ఆఫ్ దీస్ 4 సిమ్టమ్స్. బట్ ఏ సిమ్టము లేకుండా పాజిటివ్ వస్తే అతను పాజిటివ్ కిందే లెక్క. సిమ్టమ్ ఉండి కూడా నెగిటివ్ వస్తేనే మనం ఫర్దర్ టెస్టింగ్ చేయించాలి. అలా ఫర్దర్గా వెళ్తే 2800 రూపీస్ RT-PCR టెస్టింగ్కి దే హ్యావ్ టు స్పెండ్. ఆ రేట్స్ కూడా ఫిక్స్ చేశారు. సో మీరు అడిగేదానికి నా సమాధానం ఏంటంటే, PHCకి వెళ్ళి వాలంటరీగా మీరు టెస్ట్ చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, మీకు డెఫినెట్గా ఈ 4 సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్ ఉన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ విజిట్ ఎనీ ఆఫ్ అవర్ PHCస్కి సపోర్ట్గా కూడా నేను మళ్ళీ మీకు ఇందాక కూడా నిన్న కొంతమంది మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్పాను. అవర్ 4 హాస్పిటల్స్, మన జిల్లాలో మన సిటీలో ఉన్న 4 హాస్పిటల్స్, అంటే చెస్ట్ కాకుండా ఉండే RCD కానీ, రాణి చంద్రమతీదేవి హాస్పిటల్, రీజనల్ ఐ హాస్పిటల్, తర్వాత ENT హాస్పిటల్, సైకియాట్రీ హాస్పిటల్లోని ఫ్యామిలీ వార్డ్, ఈ 4గిటిని కూడా శాంపుల్ కలెక్షన్కి నోటిఫై చేశాం. ఆల్రెడీ అక్కడ ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు. మీరు వ్యాధి లక్షణాలతోటి వెళ్తే డెఫినెట్, అంటే మీ PHCలో ఒకవేళ కుదరకపోయినా, లేకపోతే మీ ఈ హాస్పిటల్స్ దగ్గర అనుకున్నా, ఎనీ ఆఫ్ దీస్ 4 హాస్పిటల్స్ యూ కెన్ గో. ఇమీడియట్లీ స్టెబిలైజ్ చేస్తాం మిమ్మల్ని, ఒక పారాసెటమాలో ఏదో ఒకటి ఇచ్చి మీ శాంపుల్ తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు పాజిటివ్ అయితే కన్సర్న్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం, లేదంటే మెడిసిన్స్ ఇచ్చి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. సో PHCసే కాకుండా సిటీలో మనకి జనాభా ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న ఈ 4 హాస్పిటల్స్ని కూడా వీ హ్యావ్ నోటిఫైడ్ యాజ్ స్వాబ్ కలెక్షన్ సెంటర్స్.
సో ఎనీ పర్సన్ హూ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ కెన్ గో దేర్. చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎనీ ఆఫ్ దీస్ 4 హాస్పిటల్స్కి మీ వ్యాధి లక్షణాలు బట్టి డైవర్ట్ చేస్తారు. లేదు మీరు సీరియస్ బ్రెత్లెస్నెస్తో ఉన్నా ఇమీడియట్గా మీరు ఎమర్జెన్సీ కేర్లో ఉంటే చెస్ట్ హాస్పిటల్లోనే మిమ్మల్ని అడ్మిట్ చేయడం జరుగుతుంది. బికాస్ చెస్ట్ హాస్పిటల్ మనకి కోర్ కాంపిటెన్సీ మనం మర్చిపోకూడదు. చెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఏ పల్మనాలజికల్ హాస్పిటల్, దాని ఎక్స్పర్టీజే పల్మనాలజీ. సో అక్కడ యావరేజ్ సిమ్టమ్స్, మోడరేట్, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని చేర్చి బెడ్స్ అన్నీ ఆక్యుపై చేయడం కన్నా ఇట్ ఈస్ బెటర్ దట్ పక్కన ఉన్న ఈఎన్టీ కానీ ఐ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేసి వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ పర్సనల్లీ, అన్నిట్లోనూ ఆక్సిజన్ లైన్స్ వేయించాం, బెడ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం. దాదాపు 300 బెడ్స్ ఉన్నాయి 4 హాస్పిటల్స్లో. ఇమీడియట్లీ పేషెంట్స్ కెన్ గో గెట్ దెమ్ టెస్టెడ్, స్టెబిలైజ్ అయ్యి మీరు బయటకు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పాజిటివ్ అయితే అక్కడి నుంచి అక్కడికే మిమ్మల్ని హాస్పిటల్కో లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్కో పంపించడం జరుగుతుంది. సార్ కొంతమంది ఈ క్రానిక్ పేషెంట్స్ అంటే ఫోన్ కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న క్రానిక్ పేషెంట్స్ ఉంటున్నారు సార్. అసలు వాళ్ళ హెల్త్ స్టేటస్ గురించి వాళ్ళ బంధువులకి సమాచారం ఉండట్లేదు సార్. ఆల్ ఆఫ్ సడన్ చచ్చిపోయారని చెప్పేసి ఫోన్ వస్తూ ఉంది సార్. ఈ మధ్యలో ఈ ఫోన్ చేస్తే చెప్పే పరిస్థితి లేదు సార్. దానివల్ల చాలా ఆందోళనతో ఉన్నారు సార్. అంటే ఒక్కరోజు అయితే పర్వాలేదు కానీ 2-3 రోజుల వరకు వాళ్ళ హెల్త్ స్టేటస్ మీద మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడేనండి. అందుకనే మాకు ఈ హెల్ప్ డెస్క్స్ ఒకటి ఏర్పాటు చేయమని 2 days బ్యాకే ఆర్డర్ ఇచ్చారు. సో నౌ వీఆర్ ఆర్గనైజింగ్ ఆల్ హెల్ప్ డెస్క్స్ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ, కోవిడ్ రిలేటెడ్. అక్కడ ఆ నెంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము. సో యూ కెన్ కాంటాక్ట్ దీస్ హెల్ప్ డెస్క్స్ అండ్ ఫైండ్ అవుట్. ఒకవేళ మీరు అంటే కోవిడ్ హాస్పిటల్ కాబట్టి అక్కడికి మనం వెళ్ళలేకపోయినా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మీ యొక్క బంధువులు లేదా మీ యొక్క రక్త సంబంధికులకు సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవచ్చు. సార్ అది ఆర్గనైజ్ చేస్తామండి. సార్ ఇంకో చిన్న పాయింట్ సార్. ఇప్పుడు ఈ క్రానిక్ పాజిటివ్ పేషెంట్స్ నేను అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఒకే అంబులెన్స్లో తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల కూడా కొంచెం ఏం లేదండి. వన్స్ కోవిడ్ పాజిటివ్ ఎవ్రీబడి కెన్ ట్రావెల్ టుగెదర్. ఇంకా అక్కడ నుంచి హోస్ట్ టు హోస్ట్ స్ప్రెడింగ్ ఏమి ఉండదు. కోవిడ్ నాన్ కోవిడ్ పర్సన్స్ ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడే రిస్క్, కానీ వన్స్ ఇద్దరు కోవిడ్ అన్నప్పుడు ఇంకా ట్రాన్స్మిషన్కి మీనింగే లేదు. ఇద్దరు బాడీలోనూ వైరస్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. సార్ ఈ కంట్రోల్ రూమ్లో ఫోన్ నెంబర్లతో పాటు ఏదైనా అవకాశం ఉంటే కొంచెం మెయిల్ కూడా ఇస్తే ఫీడ్బ్యాక్, జనాల ఫీడ్బ్యాక్ అనేది కూడా తెలుస్తుంది సార్. డెఫినెట్లీ అది కొంచెం మెయిల్స్ కూడా ఇచ్చే ఏర్పాటు. వీ విల్ క్రియేట్ అన్ ఈమెయిల్ ఐడి అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్ డిపెండ్స్ అండి. మాకు అంటే ఇప్పుడు ల్యాబ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ల్యాబ్లో ఎవ్రీ గురువారం ఫ్యూమిగేషన్ ఉంటుంది. సో ఫ్యూమిగేషన్ ఉన్నప్పుడు ల్యాబ్ కంప్లీట్గా బుధవారం సాయంత్రమే షట్ డౌన్ చేస్తారు. ఇది కాక సపోజ్ ల్యాబ్లో 2-3 పాజిటివ్స్ అయితే డెఫినెట్గా ఆ పర్పస్ కోసం ఆ రోజును కూడా సస్పెండ్ చేస్తారు ఆపరేషన్స్. ఎందుకంటే అతను ఎక్కడెక్కడ టచ్ చేశాడో, ల్యాబ్ ఈజ్ ఎ హైలీ ఇన్ఫెక్టెడ్ ప్లేస్, అక్కడ శాంపుల్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అదర్వైజ్ ఆన్ ద నార్మల్ కోర్స్ ఇప్పుడు మేము స్ట్రీమ్లైన్ చేస్తున్న పద్ధతిలో వీ షుడ్ బి గివింగ్ రిజల్ట్ ఇన్ 24 hours. ఇంతకు ముందు మీరు చెప్పినట్లు కొన్నిసార్లు 4-5 days డిలే అయిన మాట వాస్తవమే. అప్పుడు ఏంటంటే మనకి ఫారెన్ ఫ్లైట్స్ చాలా రావటం, ప్రతి వాళ్ళకి కూడా మన శాంపుల్ తీయటం, సో హండ్రెడ్స్ థౌజండ్స్లో శాంపుల్స్ వచ్చేయటం. సో ఇప్పుడు అందుకే ల్యాబ్ని కూడా మీరు ల్యాబ్ దగ్గర కూడా ఒక షెడ్ కడుతున్నాం మేము. ఇంకొక 1 or 2 daysలో కంప్లీట్ అవుతుంది. సో శాంపుల్స్ అన్నీ కూడా ఒక చోట సపరేట్గా సెగ్రిగేట్ చేస్తున్నాం వేరియస్ కౌంటర్స్ పెట్టి. సో దాంతోపాటు ఒక చిన్న పోర్టల్ కూడా ఇంటర్నల్గా మేము డిజైన్ చేసుకున్నాం. సో ఐ విల్ బి ఏబుల్ టు మానిటర్ శాంపుల్ ఎప్పుడు ఎంటర్ అయింది, రిజల్ట్ ఎప్పుడు బయటకు వచ్చింది అనేది. సో మోస్ట్ లైక్లీ నౌ వీ షుడ్ బి గివింగ్ ఇన్ 24 to 36 hours మ్యాక్సిమం. అదేం లేదండి. రిజల్ట్ వన్స్ యు ఆర్ ఎ సస్పెక్ట్ యూ షుడ్ బి ఇన్ ఐసోలేషన్ అండి. సస్పెక్ట్ ఎవరంటే ఆల్రెడీ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు అతన్ని మనం సస్పెక్ట్ అంటాం. సస్పెక్ట్ వేరు, ప్రాబబుల్ వేరు. సో వన్స్ ఈజ్ అ సస్పెక్ట్ హీ షుడ్ మెయింటైన్ ఐసోలేషన్. అతను మళ్ళీ తిరిగి అతని ఫ్యామిలీ మెంబర్స్కి, సొసైటీకి స్ప్రెడ్ చేయకుండా వన్స్ యు ఆర్ హ్యావింగ్, ఇప్పుడు మీకు గొంతు గరగలాడుతుంది, ఫీవర్ ఉంది, దగ్గు ఉంది, అన్నీ ఉన్నప్పుడు యు ఆర్ ఎ సస్పెక్ట్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం యూ షుడ్ ఎస్యూమ్ యు ఆర్ కోవిడ్ పాజిటివ్. ఈ సిమ్టమ్స్ ఉంటే యూ షుడ్ ఎస్యూమ్, వెంటనే టెస్ట్ చేయించేసుకోవాలి. ఓకే. ఒక పాజిటివ్ ఉన్నా కూడా అది కంటైన్మెంట్ జోనేనండి. అందులో ఆ కంటైన్మెంట్ జోన్ కేసుల సంఖ్య బట్టి వెరీ యాక్టివా, డార్మెంటా అని ఉంటుంది.
10-15 మించి కేసెస్ ఉంటే వెరీ యాక్టివ్లో ఉంటుంది. గడిచిన 5 రోజుల్లో పాజిటివ్ వస్తే వెరీ యాక్టివ్లో ఉంటుంది. ఇట్లా 5 నుంచి 14 అయితే యాక్టివ్ డార్మెంట్. లాస్ట్ పాయింట్ మారికోవల్సాద్ అడిగారు. దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ గురించి మీరు మెన్షన్ చేశారు, అవి కూడా ఇవ్వట్లేదని. వాళ్ళ మార్నింగ్ కూడా సమ్ కంప్లైంట్స్ హ్యావ్ కమ్. లాస్ట్ మనం మీరు గుర్తుంటే 22 నుంచి ఇవాళ మధ్యలో ర్యాపిడ్ యాంటీజెన్స్ తోటి ఒక 3 రోజులు టెస్ట్ చేసాం ఒక డ్రైవ్ బేసిస్లో. అదే ఆ రోజునే మనకి సింగిల్ డే వీ రిసీవ్డ్ అబౌట్ 1000+ పాజిటివ్స్. సో గణనీయంగా ఒకేసారి మనకి కేసెస్ పెరిగిన నేపథ్యంలో వీళ్ళల్లో చాలామందిని కూడా కోవిడ్ కేర్ సెంటర్స్కే పంపించేశాం. అంటే నేను చెప్పిన ట్రయాజింగ్ మనకి టైం లేదు, ఎందుకంటే పాజిటివ్ వచ్చినాక అతను కూడా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారన్న ఈ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు. బట్ నౌ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆర్ లార్జ్లీ గెటింగ్ స్టెబిలైజ్డ్. ప్రతి సెంటర్కి ఒక డైట్ కాంట్రాక్టర్ని పెట్టాం సపరేట్గా. ఇదివరకు ఒక్కతనే అందరికీ సప్లై చేసేవారు. నౌ వీ హ్యావ్ సపరేటెడ్ దట్. ముఖ్యమంత్రి గారు మాత్రం కోవిడ్ కేర్ సెంటర్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రెండో ఆస్పెక్ట్, ప్రతి కోవిడ్ కేర్ సెంటర్కి సపరేట్ శానిటేషన్ కాంట్రాక్టర్ని ఏర్పాటు చేశాం. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇప్పుడే 50,000 సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వీళ్ళందరికీ పంపించాం. సో డైట్ మెనూ కూడా స్టాండర్డ్ మెనూ మనకి ఫిక్స్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ మాకు డిజిటల్ ఎక్స్రేస్ వస్తున్నాయి మెషిన్స్. సో అవి కూడా ఈ 6 సెంటర్స్లో 6 పొజిషన్ చేసి అక్కడికక్కడే డిజిటల్ ఎక్స్రేస్ ఇన్ 5 seconds వెంటనే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఫెసిలిటీస్ విల్ ఇంప్రూవ్ అండి డెఫినెట్గా. సార్, పాజిటివ్ పేషెంట్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిటర్న్ స్వాబ్ టెస్ట్ చేస్తారని స్వాబ్ టెస్ట్ చేస్తుంటారు, అది తీయటం లేదనేసి ఒక ఆరోపణ ఉంది. అంటే పాజిటివ్ పేషెంట్స్కి ఇప్పుడు అదే ఇందాక మీకు మొదట్లో చెప్పానండి, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అండి. ఆఫ్టర్ ట్రీట్మెంట్ దెర్ ఆర్ 3 కేటగిరీస్ ఇందులో. అంటే అది చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీకు వాట్సాప్ చేస్తాను ప్రోటోకాల్, మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.